హలో అండి, నా పేరు డాక్టర్ శ్రావ్య, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, రియా ఫర్టిలిటీ అండ్ టెస్ట్ బేబీ సెంటర్, సిఎన్ హాస్పిటల్, కర్నూలు. నేను ఇంకో టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నానండి. అది అందరిలోనూ ఉండే డౌట్, మేల్ ఇన్ఫర్టిలిటీ అంటే మగవారిలో సంతానలేమి సమస్య, అంటే స్పర్మ్ కౌంట్ తక్కువ ఉన్న వారు ఎటువంటి ఆహారం తీసుకోవాలని చాలా మంది అడుగుతుంటారండి. దాని గురించి నేను మాట్లాడదలుచుకున్నాను. ఆ ఫుడ్స్ ఏంటో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే స్పర్మ్ కౌంట్ పెరగడానికి ఫుడ్ ఐటమ్స్ ఏవి ఇంక్లూడ్ చేస్తే మంచిది అనేది మన టాపిక్ అండి. మెయిన్ గా యాంటీ ఆక్సిడెంట్స్, వైటమిన్ ఏ, వైటమిన్ ఈ, బయోటిన్ ఇలాంటి ఇంగ్రీడియంట్స్ అన్ని ఉన్న ఆహారాలు ఇంక్లూడ్ చేసుకుంటే మనకు స్పర్మ్ కౌంట్ అనేది నేచురల్ గా పెరగడానికి అవకాశం ఉంటుందండి. ఇవన్నీ వేటిలో అయితే మనకి ఏ ఆహారం తీసుకుంటే మనకి ఇవన్నీ వస్తాయి మీకు ఇప్పుడు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మెయిన్ గా ఆకుకూరలు తింటే చాలా మంచిదండి. ఎందుకంటే ఆకుకూరల్లో కూడా పాలకూర తీసుకుంటే చాలా మంచిదండి. ఇది మనకి స్పర్మ్ కౌంట్ అనేది చాలా పెంచుతుంది. అండ్ దెన్ స్పర్మ్ మోటిలిటీ అంటే స్పర్మ్ యొక్క కదలికలు కూడా చాలా బాగా దీని వల్ల పెరిగే అవకాశం ఉంది. కూరగాయల్లో మనం బీన్స్, అలాగే క్యారెట్స్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేస్తే మంచిదండి. ఇవన్నీ కూడా మనకి స్పర్మ్ కౌంట్ అనేది పెరగడానికి అండ్ దెన్ స్పర్మ్ మోటిలిటీ కౌంట్ కూడా పెరగడానికి చాలా గుడ్లు అనేది చాలా మంచిదండి. దీంట్లో మనకి బయోటిన్ అండ్ వైటమిన్ ఏ ఇవన్నీ ఉంటాయండి. ఇవి మనకి ఎక్కువగా ఈ కదలికలు కానీ స్పర్మ్ కౌంట్ కూడా పెంచడానికి అవకాశం ఉంటుందన్నమాట. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్స్ తీసుకోవడం కూడా చాలా మంచిదండి. దీంట్లో కూడా దానిమ్మ పండ్లు అనేటివి చాలా మంచిదండి. ఇవి కూడా మనకి స్పర్మ్ కౌంట్ పెరగడానికి ఉపయోగపడతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ వాల్నట్స్ అనేవి మనకి ఈజీగా దొరుకుతాయండి. ఈ కాలంలో ఏ సూపర్ మార్కెట్ వెళ్ళినా దొరుకుతాయి. ఇవి తీసుకోవడం వల్ల కూడా స్పర్మ్ కౌంట్ అనేది పెరుగుతుంది అనమాట. అండ్ వీటితో పాటు వాటర్ కూడా చాలా ఎక్కువ తీసుకోవాలండి. ఇవి మినిమం ఒక రోజుకి 5 లీటర్ల నీళ్లు వరకు తీసుకోవాలండి. ఇవన్నీ కూడా మనకి స్పర్మ్ కౌంట్ పెరగడానికి అవకాశం ఉంటుందన్నమాట. వీటితో పాటు ఫిష్ అంటే చేప కూడా ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుందండి. వెల్లుల్లి తీసుకోవడం వల్ల కూడా మనకి వీర్యకణాల కౌంట్ అనేది పెరుగుతుందండి. అలానే ఫ్రూట్స్ లో అరటి పండు ఇంక్లూడ్ చేయడం కూడా చాలా మంచిది. వీటన్నిటి మనం ఎందుకు చెప్తున్నామంటే దీనిలో వైటమిన్ ఏ, బయోటిన్, వైటమిన్ ఈ ఇంకా ఇవన్నీ ఉంటాయండి. వీటి వల్ల మనకి స్పర్మ్ కౌంట్ అనేది పెరుగుతుంది అనమాట. సో ఇవన్నీ తీసుకోవడం వల్ల నేచురల్ గా మన స్పర్మ్ కౌంట్ పెరగడానికి అవకాశం ఉంటుంది అనమాట. చాలా మంది దంపతులు నా దగ్గర వచ్చినప్పుడు మన స్పర్మ్ కౌంట్ పెరగడానికి ఏ ఆహారం తీసుకుంటే మంచిది అని అడుగుతుంటారనమాట. సో మీకు కూడా ఇది అవసరం అవుతుందని నేను మీకు చెప్తున్నానండి. అవసరమైతే తప్పకుండా పాటించండి.